సో, ఈ కాలంలో అబద్ధ ప్రవక్తలు అబ్బో! బొచ్చెడంతమంది ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్‌లో వ్యూస్ కావాలి, ఫేమస్ కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి. ఎవరికి ఏది పడితే అది చెప్పేస్తున్నారు. అది బైబిల్‌లో ఉందా? లేదా? ఏమి ప్రజలు కూడా బైబిల్‌లో ఉందా? లేదా? ఇది కరెక్టా? ఇది కాదా? తప్పా? అని ఏమి పరిశీలన చేయరు. అపోస్తల కార్యాలు 17:10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెర్యకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చిరి. లేఖనాలు అంటే వాక్యాన్ని చదవటమే కాకుండా పరిశోధన అంటే లోతుగా చూడటం. ఉందా లేదా, ఎక్కడుంది ఎక్కడ లేదు, ఇంకా ఎక్కడన్నా ఉందా, వీళ్ళు చెప్పేది తప్ప అని పరిశోధన చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, చదువుతున్నారు, చూస్తున్నారు. వీళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మట్లేదు వాళ్ళు. బెరియా సంఘం వాళ్ళు, వీళ్ళు తెస్సలోనికలో ఉన్న సంఘానికంటే గనులైన వారు బెరియాలో ఉన్న సంఘం వారు. ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని పరిశోధిస్తున్నారు. పౌలు సీలా చెప్పింది కరెక్టా కాదా, వాక్యంలో అలా ఉందా లేదా అని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేసి అంగీకరిస్తున్నారు. సో ఈ రోజుల్లో చాలా యూట్యూబ్లు ఏవేవో వచ్చినాయి. ఎంతోమంది ఏవేవో చెప్తున్నారు. అన్నీ చూశారనుకోండి ఎటు కాకుండా అయిపోతారు. అంత మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏది కరెక్టో తెలియదు, ఏది తప్పో తెలియదు. లేకపోతే అన్నీ కరెక్టే అనుకోవచ్చు, లేకపోతే అన్నీ తప్పు అనుకోవచ్చు. సో ఏదైనా సరే డేంజరే. కాబట్టి ఏం చేయాలి? వీలైనంత వరకు అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నీ వినకుండా ఉండటం మంచిది, జాగ్రత్త పడటం మంచిది. సరే చూశారనుకోండి, అది కరెక్టా రాంగా, అది రైటా రాంగా అని బైబిల్లో చూడాలి, చదవాలి, జాగ్రత్తగా చదవాలి, పరిశోధన చేయాలి. పరిశోధన అంటే ఇంకా చదవాలి, అంతా చదవాలి, అటు చదవాలి, ఇది చదవాలి. టెక్నాలజీ వచ్చింది కదా, టెక్నాలజీని వాడుకోవచ్చు. గూగుల్లో కొట్టవచ్చు, ఈ వచనం ఉందా లేదా, వీళ్ళు చెప్పింది ఎక్కడన్నా ఉందా లేదా బైబిల్లో, గూగుల్లో కొట్టండి. ఇంకా యవనస్తులకైతే ఇంకా అన్ని ఏఐలు వచ్చేసినాయి. చాట్ జీపీటీలు, ఓపెన్ ఏఐ ఏ వచ్చినాయి. వాటిలో కొట్టాలి. కొడితే ఒక క్షణంలో చెప్పేస్తుంది అది ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని చెప్పేస్తాయి. సో అది పరిశోధన చేయాలి. ప్రతిదీ మనం నమ్మకూడదు. సో జాగ్రత్తగా ఉండాలి.